దాడిపై సమగ్ర విచారణ నిలిపివేయాలి కాంగ్రెస్ ఆపరేషన్ భారతదేశ యుద్ధంలో అమెరికా ట్రంప్ జోక్యమా భారత యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యమా సిపిఎంఎల్ డెమోక్రసీ పాల్గంపై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలి. పాల్గంపై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే భారతదేశ సార్వభౌమాధికారంలో ట్రంప్ జోక్యమా భారతదేశ సార్వభౌమాధికారంలో ట్రంప్ జోక్యమా. మిత్రులారా, పాల్గామ్ యాత్రికులపై అమానుషంగా దాడి చేసినటువంటి దాని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి, అదేవిధంగా పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య జరుగుతున్న విషయంలో ఈ అమెరికా జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఎలాంటి సమాచారం లేకుండా ఆపేయడం, ఆ తర్వాత నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం చాలా దారుణం. ఎందుకంటే భారతదేశం స్వతంత్ర దేశం, మన భారత ప్రభుత్వం ఉంది. ఏ విషయమైనా భారత పార్లమెంట్లో చర్చించాలి, దేశంలో విపక్ష రాజకీయాలతో చర్చించి నిర్ణయించుకోవాలి. కానీ నరేంద్ర మోడీ ట్రంప్కు లొంగి ఉండడం సరైనది కాదు. అది మన దేశ సార్వభౌమత్వాన్ని ట్రంప్కు అప్పచెప్పడమే తప్ప మరొకటి కాదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆపరేషన్ గగాన్ని వెంటనే ఆపాలని చెప్పి, ఆపరేషన్ సింధూర్పై సమగ్ర న్యాయ విచారణ జరపాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ మే 18 నుంచి 24 వరకు నిరసన జరపాలని చెప్పి పిలుపునిస్తే, అందులో భాగంగానే ఆర్మూర్ పట్టణంలో ఈ యొక్క ఘటన మీద ప్రదర్శన చేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానం అవలంబించింది. అట్లాగే తను 2 కోట్ల పొలిటిషన్ ఇవ్వలేదు, అట్లాగే ఉపాధి ఇవ్వలేదు. అదేవిధంగా మొత్తం భారత వ్యవసాయాన్ని బలిపీఠం ఎక్కించిండు. ఇట్లా విద్య, వైద్యం అన్ని రకాల వ్యతిరేక విధానం అవలంబించి ప్రశ్నించే గొంతులను, ఆదివాసులకు అండగా ఉండేటువంటి గొంతులను ఇవాళ అణచివేసి కుట్ర చేస్తూ ఉండు. వీళ్ళ అడుగుల్లో ఉన్నటువంటి ప్రకృతి సంపద, ఖనిజ సంపద మొత్తం అంబానీ ఆదాయాన్ని వాళ్ళకు తాకట్టు పెట్టి ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకొని మొత్తం గిరిజన ఖండాన్ని, ఆదివాసుల్ని భయక్రాంతం చేస్తూ ఉండు. మావోయిస్టులను దారుణంగా చంపుతూ ఉండు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా రాజ్యాంగానికి భిన్నంగా వరిస్తే చట్టపరంగా వారిని శిక్షించాలి తప్ప అతి క్రూరంగా వెంటాడి వేధించి చంపడం సరైనది కాదు. ఆ టెర్రరిస్టులకు ప్రభుత్వం తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రశ్నించకపోతే ఏ సమస్య పరిష్కారం కాదు. ఇవాళ ప్రశ్నించే గొంతుల్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ఒక దిక్కు పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత 3 రోజులకే ముచ్చటగా ముగించింది. ఇది ట్రంప్ జోక్యం కరెక్ట్ కాదని చెప్పి మనమే ఆ నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అమెరికా సామ్రాజ్యవాదం మొత్తం ప్రపంచ దేశాలు కబలిస్తూ ఉంది. వాటి అవసరాల కోసం యుద్ధాలకు రెచ్చగొడుతుంది. ఒక దిక్కు ఇండియాకు స్నేహం అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తూ, మరో దిక్కు పాకిస్తాన్కు IMF దగ్గర 8,500 కోట్ల రూపాయలు ఫండ్ ఇప్పించిండు. అంటే ట్రంప్ మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న వెనుకబడిన దేశాలు, తర్వాత పేద దేశాలని ఏ విధంగా ఆధిపత్యం చేయాలి, ఏ విధంగా ఆర్థికంగా దోచుకోవాలని చెప్పి కుట్ర చేస్తూ ఉండు. కాబట్టి ట్రంప్ని దూరం ఉంచాలి, దేశ స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలి, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.